హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ లివర్ ఫ్రై ఎలా చేయాలో చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, అసలు చూడంగానే నోరు ఊరిపోతుంది. అంత టేస్టీగా ఎలా చేయాలో మన ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా లివర్ని తీసుకున్నాను అనమాట, 1/2 kg వరకు. ఇది శుభ్రంగా 3 times అయితే కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా పాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాం. పాను వేడెక్కాక సరిపడినంత ఆయిల్ వేసేసుకుందాం. మనకు కొంచెం గ్రేవీగా కింద కావాలనుకుంటే మనం ఆనియన్స్ వేసుకోవచ్చండి. అవసరం లేదనుకుంటే ఆనియన్స్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. మాకు కొంచెం గ్రేవీ కింద కావాలి కాబట్టి ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి 2 మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేద్దాం. కొంచెం త్వరగా వేగాలంటే కొంచెం పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేస్తే త్వరగా అంటే బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేగిపోతాయి అన్నమాట. 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మళ్ళీ మనం వేసినప్పుడు చూసి సరిపడేలా వేసుకోండి, మళ్ళీ ఎక్కువైపోతుంది. మొత్తం వేగే వరకు 5 minutes ఉంచేద్దాం. ఇందులోనే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర అండి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అదైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. మరీ ఎక్కువ అవసరం లేదండి, 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చేయాలి. మొత్తం వేగిపోయాకండి ఇందులోనే మనం పెట్టుకున్నాం కదండి లివర్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకొని ఓ 5 minutes మగ్గనిచ్చేయాలి. 5 minutes ఇలాగే మగ్గనిచ్చేద్దాం. ఇంకా మనం పసుపు కూడా యాడ్ చేయవసరం లేదు, ఆల్రెడీ వేసాం కాబట్టి. అసలు సూపర్ ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే కనుక. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి మనం. మొత్తం పచ్చివాసన కూడా ఇది వరకు పోయే వరకు ఉంచేయాలి. మూత పెట్టేసుకుందాం 5 minutes. ఒకసారి మూత తీసి చూసారా, ఇలాగనమాట వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. ఇంకా ఇందులో ఉన్నది ఒకసారి కలిపేసుకొని అడుగంటకుండా కలిపేసుకుందామండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేయాలి. మాకైతే ఇంత సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు కారం. మామూలుగా అయితే 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, మళ్ళీ అడుగున అంటేస్తుంది. చూసి కొంచెం పెట్టుకోండి. కరివేపాకు యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రైలోని ఎప్పుడైనా సరే కరివేపాకు వేసుకుంటే సూపర్ ఉంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుందన్నమాట. ఒకసారి వేసుకొని కలిపేసుకొని ఒక 5 minutes వరకు మూత పెట్టేసుకుందాం. సరే, బాగా దగ్గరికి అయిపోయింది అనమాట. ఇప్పుడు గ్రేవీ కింద కూడా వచ్చింది. నేను ఆనియన్స్ చేశాను కాబట్టి ఇలా గ్రేవీ కింద వచ్చింది. చాలా సింపుల్గా చేసుకుని లివర్ ఫ్రై అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందులోనే గరం మసాలా 1 స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూను వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. లాస్ట్లో బాగా దగ్గరికి అయిపోయాక కట్టేసే ముందు వేసుకోవాలండి. మొత్తం అయిపోయి వచ్చిందనమాట. లాస్ట్ సూపర్ ఉంటుంది. అన్నంలో అసలు వేడి వేడి అన్నంలో పెట్టుకుంటే అదిరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.